హలో వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మనలో చాలా మందికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు అనే విధంగా ఉండుంటాం. మరి అందులో భాగంగా యూపీఎస్సీ అటెంప్ట్స్ నుంచి ఏపీపీఎస్సీ మెయిన్స్ అటెంప్ట్స్ నుంచి నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, మన స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు, అదేవిధంగా సక్సెస్ కాలేని వాళ్ళు ఇద్దరి వారి యొక్క అనుభవాల నుంచి ఒక 8 పాయింట్లను నేను రాశాను. సో ఈ 8 పాయింట్లు కనుక మనం ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ 8 పాయింట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ది సిలబస్ మీద మంచి అవగాహన పెంచుకోవడం. అంటే ఏంటి, మనం ఏ ఎగ్జామ్కి అయితే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ 3 మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ముగ్గురు కూడా నేను సిలబస్ అంటే మీ యొక్క రెస్పెక్టివ్ సిలబస్ అని అనుకోండి. సో ముందు సిలబస్ కాపీ పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందా లేదా మన సిలబస్లో చూసుకోవాలి. కొన్నిసార్లు యూపీఎస్సీ సిలబస్ తీసుకుంటే స్పెసిఫిక్గా అన్ని పదాలు మెన్షన్ చేసి ఉండవు. సో అలాంటప్పుడు జాగ్రత్తగా అందులో ఏ టాపిక్స్ వస్తాయి అని ముందుగా మనం ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలి. సో అలాగ ముందు సిలబస్లో అసలు ఏముంది, ఏమేం టాపిక్స్ ఉన్నాయి, సిలబస్లో ప్రతి వర్డ్ మనకి ఇంపార్టెంట్. ముందు సిలబస్ కాపీని పెట్టుకుని దాని మీద క్లారిటీ తెచ్చుకుందాం. అది ఒకటో పాయింట్. రెండవ పాయింట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనం ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిటికి సేమ్ ఉన్న సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకున్నాం, రెండింటికి ఒకటేలాగా చదువుతూ ఉంటాం. ప్రిలిమ్స్ అప్పుడు అలానే చదువుకుంటాం, మెయిన్స్ అప్పుడు మళ్ళీ అలాగే చదువుతాం. అప్పుడు ఏంటి డిఫరెన్స్, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే రీడింగ్ స్ట్రాటజీలో ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని మనము అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ప్రిలిమ్స్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి గుర్తుపట్టేలాగా మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఇక్కడ ఏం చేయాలి, ఆ టాపిక్ ని క్వశ్చన్ లో ఇచ్చిన స్కోప్ ఆఫ్ ది క్వశ్చన్ అంటాం, క్వశ్చన్ లో ఇచ్చిన దానికి అనుగుణంగా మనం ప్రజెంట్ చేయగలిగే విధంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ అన్నాం అనుకోండి, దాన్ని ప్రిలిమ్స్ లో చదివే విధానానికి మెయిన్స్ లో చదివే విధానానికి డిఫరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మెయిన్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాం, కేస్ స్టడీస్ రాస్తాం, జడ్జిమెంట్స్ రాస్తాం కదా. సో ఆ విధంగా టాపిక్స్ ఏమైనా సరే చదివే పద్ధతిని మెయిన్స్ ఓరియంటేషన్ లోకి మనం తీసుకెళ్ళాలి. అది రెండవ పాయింట్. మూడవ పాయింట్ వచ్చేటప్పటికి ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా చూసుకోవాలి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ అనుకుందాం. ఎకానమీలో నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనేది ఒక టాపిక్. సో ఆ టాపిక్ నుంచి అసలు ఏ డైమెన్షన్ మీద మనం చదవాలి, డెఫినేషన్స్ అడుగుతున్నారా, లేదా దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అడుగుతున్నారా, లేదా కరెంట్ ఇష్యూని లింక్ చేసి అడుగుతున్నారా, ఎలా అడిగారు ప్రీవియస్గా అనేది మనకు ఐడియా ఉండాలి కదా. అందుకోసం ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరము ఇదిగో ఈ సంవత్సరం ఈ టాపిక్ నుంచి ఈ డైమెన్షన్ మీద క్వశ్చన్ అడిగారు అనేది మనకు తెలియాలి. నేను పాలిటీ మీద అలాంటి అనాలిసిస్ ఒకటి చేశాను, నెక్స్ట్ వీడియోలో అది మీకు చూపిస్తాను. అలాగా అన్ని సబ్జెక్ట్స్కి ప్రీవియస్ క్వశ్చన్స్ ని పక్కన పెట్టుకొని ఈ టాపిక్ నుంచి ఏ డైమెన్షన్ లో క్వశ్చన్ అడుగుతున్నారని చూసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మనం చదివే కాన్సెప్ట్ లో ఈ కాన్సెప్ట్ లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదవాలి, పాజిటివ్స్ నెగిటివ్స్ చదవాలి, లేదా అప్లికేషన్స్ చదవాలి, ఇలా మనకి ఒక అవగాహన వస్తుంది. అందుకోసం ప్రీవియస్ క్వశ్చన్స్ తో పాటు వాటి అనాలిసిస్, అంటే దీంట్లో ఏ డైమెన్షన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారని చూసుకోవాలి. అది మూడవ పాయింట్. నాలుగవ పాయింట్ వచ్చేటప్పటికి ఇందాకే అనుకున్నాం సెకండ్ పాయింట్ లో ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి డిఫరెన్స్ ఉందని కదా. సో ఆ డిఫరెన్స్ ని బేస్ చేసుకొని వాల్యూ అడిషన్ అంటాం. మెయిన్స్ లో మన ఇద్దరం ఒకటే బుక్ చదువుతాం, మరి మీకు ఎందుకు ఎక్కువ మార్క్స్ రావాలి నాకంటే, మనం ఎంతో కొంత వాల్యూ అడిషన్ చేసి ఉండాలి కదా. అందుకోసం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, ఫ్యాక్ట్స్, కరెంట్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా టాపిక్ వైజ్ గా మనం గ్యాదర్ చేసుకోవాలి. సిలబస్ వైజ్ చదివి ఆ సిలబస్ లో ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఎగ్జాంపుల్స్ రాద్దాం, ఈ కేస్ స్టడీస్ రాద్దాం, ఈ జడ్జిమెంట్స్ రాద్దాం అనేది మనకు తెలియాలి. అంటే ఇవన్నీ ఒక నోట్స్ చేసి పెట్టుకోవాలి.
ప్రిలిమ్స్ కి మన ఓన్ నోట్స్ మనం చేసుకోలేకపోయినా ఇబ్బంది లేదు. కానీ మెయిన్స్ కి వచ్చేటప్పటికి ఈ వాల్యూ అడిషన్ ఉండాలి కాబట్టి మన ఓన్ నోట్స్ కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రివిజన్ ఈజీ అవుతుంది. ఎక్కడెక్కడో చదువుంటాం కరెంట్ ఇష్యూస్, అవన్నీ ఒక చోటు ఉంటే ఈజీగా రివైజ్ చేయొచ్చు, ఈజీగా రికలెక్షన్ ఉంటుంది. కాబట్టి మెయిన్స్ కి వచ్చేటప్పటికి తప్పనిసరిగా నోట్స్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ నోట్స్ లో ఈ వాల్యూ అడిషన్ అంతా ఉండాలి. అది మన 4వ పాయింట్. 5వది ఏంటి? ప్రిలిమ్స్ కు ఎలా చదువుతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఈయన రాశారు, ఈ బుక్ వీళ్ళు, ఇట్లా చదువుతాం. అదే మెయిన్స్ కి వచ్చేటప్పటికి దాన్ని రాయగలగాలి, పదాల్లో రాయాలి. అంటే చదివిన దాన్ని రికలెక్ట్ చేసుకొని పేపర్ మీద రాయాలి. ఇనీషియల్ గా ఇప్పుడే ఒకవేళ ఇప్పుడిప్పుడే మీరు మెయిన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటే చదివింది ఒకసారి గుర్తు తెచ్చుకొని పేపర్ మీద రాయాలి. అది సింపుల్ క్వశ్చన్ అయినా సరే ఇబ్బంది ఏం లేదు, రాయడం మొదలు పెట్టాలి. రికలెక్ట్ అండ్ రైట్ అనేది మన 5వ పాయింట్. 6వది వచ్చేటప్పటికి మనకు తెలిసినంత రాసేస్తే మార్క్స్ వస్తాయా? లేదు కదా. దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆన్సర్ లో జనరల్ గా ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ ఇలా ఉంటాయి కదా. ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి. చాలా మందికి, నాకు కూడా ఇనిషియల్ డేస్ లో ఏం సమస్య ఉండేదంటే కాన్సెప్ట్ అంతా తెలుసు కానీ ఎలా రాయాలో తెలియదు, ఇంట్రొడక్షన్ లో ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఇలా ఉన్నప్పుడు మనం కొన్ని మోడల్ ఆన్సర్స్ చూసుకోవచ్చు. అవే కాపీ కొట్టి రాయమని కాదు, కొన్ని మోడల్ ఆన్సర్స్ చూస్తే ఓహో ఇలా వస్తే ఇలా రాయాలి ఇంట్రొడక్షన్, ఇలా రాయాలి బాడీ, ఇలా రాయాలి కంక్లూజన్, నాకు ఐడియా వస్తుంది. కొన్ని టాపర్స్ ఆన్సర్స్ కూడా యూపీఎస్సీకి వీటికైతే ఉంటాయి అవైలబుల్ గా కొన్ని వెబ్సైట్స్ లో, అవి తీసి చూసుకోవచ్చు. లేదా ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ అని వాటి కింద మోడల్ ఆన్సర్స్ అని ఇస్తూ ఉంటాయి, వాటిని చూసుకోవచ్చు. వాటన్నిటినీ కలగలిపి మన ఓన్ స్టైల్లో మనము ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇలా ఆన్సర్ రాయాలి అనేది ఒక ఐడియా పెట్టుకోవాలి. దానికోసం క్వశ్చన్స్ కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ అని, డిస్కస్ అని. సో అవి అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. వాటిని బట్టే ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ప్రోస్ కాన్స్ రెండు రాయాలా లేదా మోర్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇవన్నీ తెలిసేది ఆ స్ట్రక్చర్ ని డిజైన్ చేసేటప్పుడే. సో అది జాగ్రత్తగా కేర్ఫుల్ గా అసలు ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా చేయాలి అనే దాన్ని అర్థం చేసుకుంటాం. 7వ పాయింట్ వచ్చేటప్పటికి నేను ఎంత బెస్ట్ ఆన్సర్ రాసినా సరే వాళ్ళు ఇచ్చే 3 గంటల్లోనే రాయాలి కదా, అవునా కదా. అందుకని టైం మేనేజ్మెంట్ కోసం కూడా ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్లు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో అవన్నీ నేను ఇచ్చిన టైం లోపల కంప్లీట్ చేయగలగాలి. సో ఆన్సర్ స్ట్రక్చర్ చేసుకోవడం, బెటర్ గా రాయడం, కేస్ స్టడీస్, డయాగ్రామ్స్ ఇవన్నీ అంత ఇంపార్టెంటో ఆన్సర్స్ ని విత్ ఇన్ టైమ్ లో రాయడం కూడా అంత ఇంపార్టెంట్. అందుకని మనము ఈ క్వశ్చన్ కి ఇన్ని మినిట్స్ లో రాయాలి, ఈ క్వశ్చన్ కి ఇన్ని మినిట్స్ లో రాయాలి అని మనం ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. యూపీఎస్సీలో అయితే వర్డ్ లిమిట్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీలో వర్డ్ లిమిట్ ఉండకపోవచ్చు, బట్ టైం లిమిట్ ఉంది కాబట్టి విత్ ఇన్ టైం లిమిట్ కంప్లీట్ చేసేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. మరి ఫైనల్ గా అన్నిటికంటే ఇంపార్టెంట్ నా దృష్టిలో ఏంటి అంటే ఎన్ని ఎక్కువ ఆన్సర్లు రాస్తున్నాను నేను రోజుకి అనేది కాదు, మనం రాసిన ఆన్సర్స్ ని అనాలిసిస్ చేసుకొని ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చూడటం ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తుంటారు, 2 టెస్ట్ సిరీస్లు 3 టెస్ట్ సిరీస్లు ఇలా రాస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతూ ఉంటుంది, రాయొచ్చు కానీ అనాలిసిస్ చేసుకోకుండా, మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో తెలుసుకోకుండా ఎక్కువ ఆన్సర్స్ అదే స్టైల్లో రాసుకుంటూ వెళ్తే ఇంప్రూవ్మెంట్ వస్తుందా? లేదు. సో రోజుకి నేను 2 క్వశ్చన్లే రాయనివ్వండి, ఇబ్బంది లేదు ప్రాక్టీస్ అప్పుడు. కానీ నాకు తెలియాలి, నేను నిన్న రాసిన ఆన్సర్లో ఇంట్రొడక్షన్ ఇలా రాశాను, ఇప్పుడు ఎలా రాద్దాము, అది ఆ డిఫరెన్స్ వచ్చిందా లేదా, అది ఇంపార్టెంట్. కొంతమంది ఒక టెస్ట్ సిరీస్ రాసి ఆ ఒక టెస్ట్ సిరీస్ లో కొన్ని రాసి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 2-3 రాసి సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఇక్కడే. అనాలిసిస్ చేసుకున్నానా లేదా అనేదే కదా ఇంపార్టెంట్, అవునా కదా అండి. ఫస్ట్ రోజు ఎవరు బెస్ట్ ఆన్సర్ రాయలేరు, రోజు రాసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. మరి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ నేను రోజు 10 ఆన్సర్లు రాస్తున్నాను కదా నాకు మంచి స్కోర్ వస్తుంది అనుకోవడం మన పొరపాటే. సో అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఈ 8 పాయింట్లని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ఒకవేళ మొదలు పెట్టకుండా ఉండుంటే.
ఆల్రెడీ మొదలు పెట్టుంటే ఈ 8 పాయింట్లని మనం దృష్టిలో పెట్టుకున్నామా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీ ప్రిపరేషన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్ళండి. ఇది బెస్ట్ టైం. అటు సివిల్స్కి కావచ్చు, ఇటు గ్రూప్ 1కి కావచ్చు, స్కేలప్ చేయండి. స్కేలప్ చేసి హై స్పీడ్ అంటే ఊరికి అర్థం కానట్టు కాదు, ఎక్కువ ఫాస్ట్గా ఎక్కువ టైము మనం పెట్టగలిగేదానికి ఇది మంచి సమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్ ప్రిపరేషన్ని ఫోకస్తో క్లియర్గా ఒక అండర్స్టాండింగ్తో చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.